సంగారెడ్డి జిల్లాలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులు డెంగ్యూ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో విష జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. గ్రామాలు, మున్సిపాలిటీలలో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు జనం. ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులు జ్వరాలతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. ఈ మధ్య డెంగ్యూ జ్వరంతో జోగిపేటలో ఓ బాలిక మృతి చెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ నీటి నిల్వలు ఏర్పడ్డాయి. పట్టణాలు, పల్లెల్లోని చెత్త కుప్పలు, ఖాళీ ప్లాట్లలో వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ చేరడంతో దోమలు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరాల కంటే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ తో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. పట్టణంలోని 6వ వార్డులో ఒక ఇంటిలో 3, మరో ఇంటిలో 1 డెంగ్యూతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మరో 2 డెంగ్యూకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దోమలు పెరగకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. ఇప్పటికే చాలా మంది డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారని, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వర్షాకాలం కావడం వలన ఇటీవల కాలంలో మరి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులని తేడా లేకుండా మరి రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది రోజు రోజుకు. మరి దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది. జిల్లాలో మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో చెత్త, అదే వ్యర్థ పదార్థాలు ఎక్కడక్కడ కుప్పలు కుప్పలుగా ఏర్పడి దోమలు, ఈగలు, పందులు, కుక్కలు శైరవిహారం చేస్తూ అంటువ్యాధులకు మరి ప్రబలుతున్నాయి. జిల్లా యంత్రాంగం మరి పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు అంటురోగాలు రాకుండా చర్యలు చేపట్టాలి. ఏ వార్డులైనా ప్రతి ఇంటి పక్కన, ప్రతి గలీలోనూ కూడా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినాయి. దానివల్లనే డెంగ్యూ, మలేరియా సీజన్ వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి తక్షణంగా మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై చర్యలు తీసుకొని వివిధ వార్డులలో చర్యలు చేపట్టాలని కోరుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు డాక్టర్స్. ఖాళీ స్థలాలు, పాత టైర్లు, కుండలలో నీటి నిల్వలు, రహదారుల వెంట నీటి గుంతలు లేకుండా చూడాలంటున్నారు. దోమలు ఇళ్లలోకి చేరకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని సూచించారు. దోమ తెరలు వాడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో వేడి చేసి చల్లార్చిన వడబోసిన నీటినే తాగాలంటున్నారు. జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పు లాంటి లక్షణాలుంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు లేచి ప్రజలకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. దీని ద్వారా ఎన్నో రకాల ఈ వర్షాకాలంతో ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు వ్యాపించడంతో పాటు టైఫాయిడ్, మలేరియా, దాంతోపాటు డెంగ్యూ కూడా ప్రబలుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని చెప్పి కోరుతున్నాం. డెంగ్యూ వ్యాధి, మలేరియా సీజనల్ వ్యాధులు అనేకంగా సంభవిస్తున్నాయి. పిచ్చి మొక్కలు తొలగించమని చెప్పి ఎన్నిసార్లు మేము సిబ్బందిని కోరాము, అయినా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది. అసలు దోమల మందు ఇంతవరకు పిచికారీ చేయలేని పరిస్థితి. మొత్తము జోగుపేట పరిస్థితిలో సిబ్బంది శూన్యంలో ఉన్నది. డెంగ్యూ జ్వరాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సమస్యలపై జనానికి అవేర్నెస్ ఇస్తున్నారు.